హాయ్, వెల్కమ్ టు బీటీఎస్. ఈరోజు టాపిక్ గురించి మనతో చర్చించడానికి ఉన్నారు కపిల్ సురవరం గారు. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు 3 భాషా విధానాలు గురించి మనం వింటున్నాం. ఇప్పుడు 3 భాషా విధానాల ద్వారా భారతదేశంలో సమతుల్యత పెరుగుతుందా లేదా భాష వ్యత్యాసాలు పెరుగుతుందా? ఈ 3 లాంగ్వేజ్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైనా చిన్నపిల్లలు యంగ్ ఏజ్లో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్కూల్ టైంలో ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అవకాశం క్రియేట్ చేయడం మంచిదే. కానీ ఇప్పుడు ఈ టైంలో తీసుకురావడం అది మంచిదా అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం చూస్తే కనుక స్టేట్ బోర్డులోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లలు చదువుతుంటారు. స్టేట్ బోర్డులో మ్యాక్సిమం పిల్లలు ఫెయిల్ అయ్యేది ఇంగ్లీషు, మ్యాథ్స్. ఇదేది చాలా స్టేట్స్లో మొత్తం కలిపి ఒక 30-40% స్టూడెంట్స్ కూడా మొత్తం పాస్ అవ్వట్లేదు 10th క్లాస్, స్కూల్ ఫినిష్ చేయలేకపోతున్నారు. దాంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఉన్న సినారియోలో మనం ఇంకో లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు చదువుకోవడానికి, ఏదైతే చదివించడానికి అసలు సరైన టీచర్లు ఉన్నారా, చదువుకునే సిచ్యువేషన్లో మన స్కూల్లో పిల్లలు ఉన్నారా అనేది ఇంపార్టెంట్. ఒకటి, చదువుకునే స్టూడెంట్స్ ఇదేది కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ చేయగలిగినప్పుడు, లేక ట్యూషన్స్ తీసుకోగలిగిన వాళ్ళు అర్బన్ సెంటర్స్లో వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే 3 లాంగ్వేజ్ మోడల్ తీసుకురావడం వల్ల ఒకటి, ప్రతి స్టేట్ లాంగ్వేజ్ ఎట్లయినా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది. దాంతోపాటు ఇంగ్లీష్ ఇప్పుడు ఒక బిజినెస్ లాంగ్వేజ్లో, వర్క్ లాంగ్వేజ్గా ఇంటర్నేషనల్గా నెసరీ కాబట్టి అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది 3rd లాంగ్వేజ్ ఇంకేదైనా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ 3rd లాంగ్వేజ్ ఏదైనా ఎందుకు నేర్చుకుంటారు, ఏది ఉపయోగపడుతుందో అది నేర్చుకోవాలి అనుకుంటారు. సో సౌత్ ఇండియన్ స్టేట్స్లో అందరూ హిందీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే హిందీ తీసుకుంటే కొంత నార్త్ ఇండియాలో ఇండియా మొత్తంలో హిందీ అబౌట్ 40% పాపులేషన్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లాంగ్వేజెస్ కాబట్టి హిందీ తీసుకుంటారు. సో ఈ రకంగా హిందీని ఇంపోజ్ చేయబడుతుంది సౌత్ ఇండియన్ స్టేట్స్లో. సో వేరే లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కానీ అలాంటిది ఏదైనా తీసుకుంటే ఏదైనా స్పెసిఫిక్ బెనిఫిట్ ఉంటుంటే స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నార్త్ ఇండియాలో చూస్తే కనుక నార్త్ ఇండియాలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అన్న హిందీ అన్న ఉంటుంది. వాళ్ళు 3rd లాంగ్వేజ్కి ఏది తీసుకుంటారో వాళ్ళు ఎవరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకోరు. వాళ్ళు ఏది తీసుకుంటారు, సంస్కృత్ తీసుకుంటారు. ఎందుకంటే సంస్కృత్ ఈజీ, ఇది మార్క్స్ వస్తాయి అనే పేరుతో చాలామంది సంస్కృత్ తీసుకుంటారు. సంస్కృత్ తీసుకుంటే ఏమవుతుంది, సంస్కృత్ రాసేది ఇంగ్లీష్లోనూ హిందీలోనూ రాయొచ్చు, దాన్ని లిపిలో నేర్పిబడట్లేదు. సో నార్త్ ఇండియా మొత్తం 3వ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియా మాత్రము ఇంకో 3వ భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది ఒక అన్ఫేర్ డిసడ్వాంటేజ్ అవుతుంది సౌత్ ఇండియా. సో ఈ సిచ్యువేషన్లో ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకురావడం అండ్ ఇది చాలా ప్రాబ్లమాటిక్ సినారియో అవుతుంది. దీని బదులు ఇంకో ఎక్స్ట్రా లాంగ్వేజ్ చదువుకోవాలనుకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, దానికి ఎక్స్ట్రా క్రెడిట్స్ ఇవ్వాలి. అది మార్క్స్ షీట్ల మీద కూడా ఎక్స్ట్రా పేపర్ తీసుకుంటే దానికి ఒకటి. కానీ కంపల్సరీ చేసి ఇంపోజ్ చేయడం మాత్రం అది చాలా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. రెండోది, పేద పిల్లలకు, రూరల్ పిల్లలకు చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధానం వల్ల ప్రాంతీయ భాషల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరియు విద్యా విధానంలో ఈ 3 భాషల విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థులు అదనంగా ఏమన్నా ఒత్తిడికి లోనవుతారని మీరు ఆశిస్తున్నారు? డెఫినెట్గా స్టూడెంట్స్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, కార్పొరేట్ కాలేజెస్ పెరిగిపోయినాయి. దానివల్ల స్టూడెంట్స్ ప్రెషర్ వల్ల స్టూడెంట్స్లో సూసైడ్స్ చాలా ఎక్కువైపోయినాయి, హెల్త్ ఇష్యూస్ పెరిగిపోయినాయి. ఇవన్నీ దాంట్లో ఆల్రెడీ ఇదేది పిల్లలు లోడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ఫిలిం ఉంది, ఆ ఇంగ్లీష్ ఫిలింలో ఒక డైలాగ్ ఉంది, లైఫ్ని ఈజీ చేసుకోవడానికి మనం ఒక ప్రాసెసెస్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ప్రాసెసెస్ సిస్టమ్స్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవడానికి 15 years పిల్లల్ని స్కూల్ అనే జైలుకి సెంటెన్స్ చేస్తున్నాము. 15 years స్కూల్కి పోయి వచ్చిన తర్వాత లైఫ్లో వాళ్ళకు నిజంగా కావాల్సిన స్కిల్స్
ఎంతవరకు నేర్పించబడుతున్నాయి, వాళ్ళకి కావాల్సిన కెరియర్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ చూస్తే అందులో అన్నిట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయకుండా సైన్స్ మ్యాథ్స్ పెంచకుండా లాంగ్వేజ్ని పెంచడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది డెఫినెట్గా. ఇదేది అండ్ ముందు చెప్పినట్టుగా రూరల్ పిల్లలకి ఇదేది పిల్లలకి పూర్ స్టూడెంట్స్ మంచి స్కూల్లో మంచి టీచర్లు ఉండరు. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న స్కూళ్ళల్లో 2-3 టీచర్లు ఉంటారు. వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తుంటారు. అలాంటి స్కూల్లో ఇప్పుడు వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి, సోషల్ నేర్చుకోవాలి, ఇదేది మదర్ టంగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్లస్ హిందీ నేర్చుకోవాలి, ప్లస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇన్ని నేర్చుకోవాలంటే వాళ్ళకు డెఫినెట్గా బాగా లోడ్ పెరిగిపోతుంది. ఇప్పుడు కేంద్రం విషయానికి వస్తే హిందీని ప్రోత్సహించడమే కేంద్ర ముఖ్య ఉద్దేశమా, లేకపోతే అన్ని భాషలను సమానంగా చూడాలనుకుంటున్నారా? అది ఇప్పుడు యాక్చువల్లీ ఈ విధానాన్ని చాలా దక్షిణ మధ్య భారతదేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై మీ స్పందన? డెఫినెట్గా ఇదేది హిందీ తీసుకురావడం వెనకాల ఒక పొలిటికల్ రీజన్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పొలిటికల్ రీజన్ ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి హిందీ హార్ట్లాండ్లోనే ఎక్కువ ఓట్ షేర్ ఉంది. ట్రెడిషనల్గా వాళ్ళకి బలం ఉన్న ప్రాంతం అది. డీలిమిటేషన్ ఇష్యూ, హిందీ ఇష్యూ, ఈ 2 ఇష్యూస్ మీద సౌత్ ఇండియాలో పబ్లిక్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల, సౌత్ ఇండియన్స్ దీని మీద ప్రొటెస్ట్ క్రియేట్ చేయడం వల్ల సౌత్ ఇండియన్స్ హిందీకి వ్యతిరేకం, సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్కి వ్యతిరేకం అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి నార్త్ ఇండియాలో వాళ్ళ బలం ఇంకా పెంచుకోవడానికి ఉపయోగపడేలాగా ఇది ప్లాన్ చేసి ఇది ఇష్యూ తీసుకొస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూ రావడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి సౌత్ ఇండియాలో నష్టం జరిగినా ఎందుకు తీసుకొస్తున్నారంటే దీనివల్ల ఇంకో చోట లాభం ఉంటేనే తీసుకొస్తారు. సో నార్త్ ఇండియన్ స్టేట్స్లో, హిందీ హార్ట్లాండ్ స్టేట్స్లో మేము హిందీని స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ వేరే పొలిటికల్ పార్టీస్ అన్నీ లేదా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ మీ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి నెక్స్ట్ ఎలక్షన్ లోపు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాగైతే తమిళనాడు వ్యతిరేకిస్తుంది, ఆంధ్రాలోనేమో పవన్ కళ్యాణ్ ఏమో సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి ఎక్కువ అవకాశం ప్రజలు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇది రీసెంట్గా నేను తమిళనాడు వెళ్ళినప్పుడు వాళ్ళు జోక్ చేస్తుండే. సో ఇదేది సౌత్ ఇండియాకి ఎప్పుడు నష్టం జరిగినా కానీ ఇదేది తమిళనాడు ఎప్పుడు ఫైట్ చేస్తుండే. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలు అప్పుడు కలిపి ఉండే ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పుడు ముందు ఉండేది. రీజనల్ పార్టీస్ డెవలప్ కావడం వల్ల రీజనల్ పార్టీస్ బలంగా ముందుకు తీసుకెళ్తుండే. ఫెడరల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి అవసరమైన పోరాటాలు ముందుకు తీసుకెళ్తుండే. అప్పుడు ఎన్టీఆర్, అక్కడ కరుణానిధి కానీ, జయలలిత కానీ, కేరళలో లెఫ్ట్ కానీ, ఇది తమిళనాడులో, మహారాష్ట్ర ఎగ్జాక్ట్లీ సౌత్ ఇండియా కాదు కానీ ఈ ఏరియాస్లో అన్నిట్లో కూడా రీజనల్ పార్టీస్ డెవలప్ చేయడం, స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ కావాల్సిన ఫైట్ జరిగేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా ఉన్న రీజనల్ పార్టీస్ అంత బలంగా బీజేపీని ఫైట్ చేసే ధైర్యం లేని పార్టీస్గా కనిపిస్తున్నాయి. పోయిన ఎలక్షన్స్లో కూడా పబ్లిక్ ముందర ఉన్న ఆప్షన్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ జనసేన అలయన్స్, అంటే వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్డీఏ అలయన్స్. కానీ బీజేపీ సెంటర్లో ఉండి వాళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన స్పెషల్ స్టాటస్, ఇది మిగిలిన బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు పవర్లో ఉండి ఇవ్వకుంటే వాళ్ళ మీద ఫైట్ చేసే ధైర్యం ఇద్దరికీ లేకపోయింది. వైఎస్ఆర్సీపీ పోరాడలేదు, టీడీపీ జనసేన కూడా వాళ్ళ మీద పోరాడలేదు. కానీ ఇది పబ్లిక్ ఉన్న ఆప్షన్స్లో టీడీపీ వైపు మొగ్గు చూపారు, టీడీపీ పవర్లోకి వచ్చింది. ఇప్పుడైనా టీడీపీ మా ఇంట్రెస్ట్, మా స్టేట్కి డిమాండ్ ఇది అని చెప్పి అవకాశం ఉండింది. కానీ పొలిటికల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇదేది మోడీ వాషింగ్ మెషిన్
దీంట్లో పడిపోయి ఎక్కడ కేసులు పెడతారు, ఎక్కడ లోపలేస్తారు అనే భయంతో వీళ్ళు ఏమాత్రము మాట్లాడట్లేదు. అంతకుముందు అపోజిషన్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ వెళ్తున్నాయి, హిందీ మా మీద రుద్దితే మేము ఊరుకోము అని చెప్పి. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీలో ఎన్డీఏ అలయన్స్లో టీడీపీని కూడా తీసుకెళ్ళి అసలు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పడం. హిందీ ఒక అఫీషియల్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. హిందీకి స్పెషల్ స్టాటస్ మిగతా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ మీద హిందీకి ఏం స్పెషల్ స్టాటస్ లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. కానీ వీళ్ళందరూ హిందీ నేషనల్ లాంగ్వేజ్, ఇది అఫీషియల్ లాంగ్వేజ్, అందరూ నేర్చుకోవాలని చెప్పి పుష్ చేయడము, వాళ్ళ రియల్ ఇంట్రెస్ట్ ఎక్కడున్నాయి, పబ్లిక్ ఇంట్రెస్టా లేదా పొలిటికల్గా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి చూసి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ 3 భాషల గురించి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.